దివ్య దృష్టితో చూశాడు. ఎక్కడున్నాడు? గర్భస్థుడై ఉన్నాడు. గజముఖాసుని యొక్క గర్భమునందున్నాడు. అది గ్రహించి, అమ్మా నీ భర్తను తీసుకొచ్చి నీకు అప్పచెప్పే బాధ్యత నాది అని వెంటనే ఆయన సన్నాయి వాయించేవాడుగా మారిపోయాడు శ్రీమన్నారాయణ మూర్తి. బ్రహ్మదేవుడు వచ్చాడు, నువ్వు డోలు వాయించవయ్యా అన్నాడు. ఇంద్రుడు వచ్చాడు, నువ్వు మృదంగం వాయించవయ్యా అన్నాడు. అంతలో ఆ పరమేశ్వరుని యొక్క వాహనమైనటువంటి ఆ నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా మార్చారు. ఎప్పుడు వస్తాడు గంగిరెద్దుల వాడు? సంక్రాంతి పండగకి కదా. అలాగా వాళ్ళని మార్చుకొని ఈ గజముఖాసురుని యొక్క ఆస్థానానికి వచ్చారు, రాజ్యానికి వచ్చారు. వచ్చి చక్కగా గానం చేస్తూ పాడుతూ ఉంటే ఆ గంగిరెద్దు అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంది. అప్పుడు అది చూస్తున్నాడు గజముఖాసురుడు అనే రాక్షసుడు. గంగిరెద్దుల మామయ్య వచ్చాడు, సన్నాయి రాగం ఊదుతున్నాడు,